నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి ప్రెస్ మీట్ పెట్టారు. దీనివల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ ప్రెస్ మీట్ వెనుక కారణాలు ఏంటో. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల అక్కడున్న ప్రజలకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, అసలు అక్కడ సమస్య ఏంటి? అక్కడ ఉన్నటువంటి జవహర్ నగర్ సంబంధించి ఇది ముఖ్యంగా ఆడవారికి, చిన్నపిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా గర్భస్రావం జరుగుతుంది. అదేవిధంగా క్యాన్సర్ సమస్య వస్తుంది. ఇది ప్రజలకు జవహర్ నగర్లో డంపింగ్ వేయడం వల్ల, చెత్త వేయడం వల్ల నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, అదేవిధంగా వాయు కాలుష్యం 3 జరుగుతున్నాయి. అది దానికి పరిమితి 4 సంవత్సరాల కాలం ఉంటే ఇవాళ 4 సంవత్సరాలకు కాకుండా 2001 నుంచి 2026 అంటే సుమారు 25 సంవత్సరాల నుంచి అది 4 సంవత్సరాల వరకే పరిమితమైన దాన్ని 25 సంవత్సరాల నుంచి వేసి 3 కార్పొరేషన్ల ప్రజల చెత్తను తీసుకురాకుండా మొత్తం టోటల్గా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 1.5 కోటి జనాభాకు సంబంధించిన చెత్తను వీటికి తీసుకురావడం వల్ల భూమిలోకి ఆ చెత్త నుంచి విడుదలైనటువంటి రసాయనాలు భూమిలోకి ఇంకడం, భూమి కాలుష్యం కావడం, ఆ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి 14 చెరువులు కలుషితమైనట్టు, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద డంపింగ్ యార్డ్ నుంచి మీథేన్ అనే రసాయనకమైనటువంటి వాయువు విడుదలవుతుందని శాస్త్రవేత్తలే నిరూపించడం జరిగింది. ప్రభుత్వమే నిరూపించడం జరిగింది. దీనివల్ల ప్రజలకు అనారోగ్య కారణాలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వమే చెప్పినప్పటికీ ఆ ప్రభుత్వం దీన్ని నిర్మూలించడానికి, దీన్ని తీసివేయడానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకురావట్లేదు. ఇప్పుడు మేము జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో దీన్ని ఎత్తివేయాలని అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నాయకత్వం కూడా, అదేవిధంగా ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ నాయకత్వం, టీఆర్ఎస్ నాయకత్వం, అన్ని వామపక్ష పార్టీలు, అక్కడ ఉన్నటువంటి అన్ని బస్తీల కమిటీలన్నీ ఈ పోరాట కమిటీలో భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు గత 15 రోజుల నుంచి చేస్తున్నటువంటి పాదయాత్రల వల్ల డంపింగ్ యార్డ్ యాజమాని ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచనలో పడింది. ఆలోచనలో పడడం కాదు, మొత్తం ఎత్తివేయడంత వరకు ఈ పోరాటం అనేది నిర్వహిస్తాము. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు కదా, డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ సమస్య ఏంటి? మిత్రులారా, మేము 25 సంవత్సరాలుగా జవహర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. అప్పుడు 2001లో ఏదైతే ఇచ్చిరో డంపింగ్ యార్డు, ఒక 3 మండలాలు, 3 మున్సిపాలిటీలు తాత్కాలికంగా చెప్పినటువంటి ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ అది అంచెలంచెలుగా పర్మనెంట్గా వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 6,000 ఎకరాల భూమి, 350 ఎకరాల ఆ డంపింగ్ యార్డ్కి ఇచ్చినటువంటి ప్లేసు, దాన్ని ఇప్పటికీ 400గా మార్చింది గవర్నమెంట్. అక్కడ ఉన్నటువంటి నివాసాలు, ఈ డంపింగ్ యార్డ్ లేకముందుకే నివాసాలు ఉన్నాయి అక్కడ. ఆ నివాసాలు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులతో గురవుతున్నారు. అదే చర్మ వ్యాధులు కావచ్చు, క్యాన్సరు, ఊపిరితిత్తుల వ్యాధులు, మిగతా అనేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలు అక్కడ. ఒక మాట, ఇప్పుడు ఈ విషయము రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా ఈ డంపింగ్ యార్డ్ గురించి ఆయనకు మొత్తం తెలుసు. మేము అధికారంలో వస్తే దీన్ని పూర్తిగా అక్కడి నుంచి నిషేధిస్తాం, తీసేస్తామని అన్నారు. మరి మాది ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు ఏవి చేయకూడదు. మరి వాళ్ళకి ప్రజలకు ఇంత ఇష్యూ అవుతున్నా అక్కడ పట్టించుకోపోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు మొన్న అక్కడ ఒకటి అఖిలపక్షం అని ఏర్పాటు చేసి డంపింగ్ యార్డు వాళ్ళు అక్కడ మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు? మేము గతంలో 2016 నుంచి ఈ పోరాటంలో కొనసాగుతుంది. ఏదైతే ఇప్పుడున్న పోరాట కమిటీ అప్పటి నుంచి కంటిన్యూగా పనిచేస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడ్డది పనిచేస్తుంది. కనుక అక్కడ ఉన్నటువంటి మేము అదే అడిగినాం, ఏదైతే మీరు 3 పార్టీలుగా వెళ్ళి ఏదైతే చేసిర్రో ప్రజల కోసం ఏం మాట్లాడారు అనేది కూడా వాళ్ళ స్పష్టత లేదు వాళ్ళ దగ్గర. అందుకే మేము పోరాట కమిటీగా డిమాండ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారం చూపించాలి, అంటే ఎత్తివేయాలి దాన్ని. ఈ డంపింగ్ యార్డ్ కూడా ప్రపంచంలో 4వ స్థానానికి ఎదిగింది. అది ప్రపంచ పర్యావరణలు ఏదైతే సూచనలు ఉన్నాయో దాని వరకే చెప్తున్నాం మేము కూడా. అక్కడ జాతీయ స్థాయికి సంబంధించిన సిఆర్పిఎఫ్ బెటాలియం ఉంది, అట్లనే డెంటల్ హాస్పిటల్ ఉంది, అది కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటిది అది కూడా. కనుక అక్కడ ప్రజలు కూడా 3 లక్షల మంది పాపులేషన్ ఉంటుంది, 2,000 ఎకరాల గృహాలు ఉంటాయి, 4,000 ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లో ఒకటి సిఆర్పిఎఫ్ ఉన్నది, ఒకటి డెంటల్ హాస్పిటల్ ఉంది, ఇంకా ఈ మిగతా అన్నీ కూడా మన నేషనల్
ఆధీనంలో ఉన్నాయి కనుక వాళ్ళకు కూడా తెలుసు. డెంటల్ హాస్పిటల్ ముంగటనే ఉంటుంది, డంపింగ్ యార్డ్ కొద్ది దూరంలోనే ఉంటుంది. వాళ్ళకు కూడా తెలుసు, అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్కి తెలుసు, వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది. అది కేంద్రం కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులో బాగా తుంగలో దొక్కుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను మరీ మోసం చేస్తారు. కనుక మేము పోరాట కమిటీగా డిమాండ్ చేసేది అంటే ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఇంకా దీనికి రేపు జరగబోయే పరిణామాలు కూడా ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సిందిగా మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ ఉన్న ప్రజలకు అక్కడ ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? జవహర్ నగర్ అనేది ఈ మా నగరానికి ఈశాన్యంలో ఉంటుంది. ఈ ఈశాన్యంలో ఒక గుట్టను పేర్చారు. అంటే కొన్ని ప్రాంతాల వరకే, కొన్ని మున్సిపల్ వరకే ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు ఆనాడు డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆనాడు ఒక 3 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చెత్తను తీసుకొచ్చే వేస్తాం తప్ప ఎటువంటి ప్రాంతాల నుంచి కూడా మేము చెత్త తేమనే విషయంగా ఒప్పందాలు జరిగినాయి. ఆనాడు ఈ డంపింగ్ యార్డ్ ఉన్న ప్రాంతాన్ని ఒక గ్రామ పంచాయతీగా ఉండే, ఏది జవహర్ నగర్ అనేది. జవహర్ నగర్ అనేది ఒక ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఇచ్చినటువంటి జాగలు అవన్నీ. అంటే ఒక దేశం కోసం పోరాడినటువంటి సైనికులు ఇచ్చినటువంటి జాగలలో వీళ్ళు డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసినారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మేడ్చల్ ప్రాంత ప్రజలను ఓట్ల కోసం వాడుకున్నారు ఆనాడు దేవేందర్ గౌడ్ గారు. ఆనాడు టీడీపీ హయాంలో దేవేందర్ గౌడ్ గారు ఇక్కడ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు, కానీ ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి పోటీ చేసింది. అంటే ఈ ప్రాంతాన్ని ప్రజలు ఓటేసిన పాపానికి ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పుట్టిన ప్రాంతం చేవెళ్ళ సైడు ఎటు మహేశ్వరం సైడ్ ఏమో ఎయిర్పోర్ట్ తీసుకోవడం జరిగింది, అందరి దేశ విషయమే. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రం సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇద్దరు కొనసాగినారు. మరి ఆ ప్రాంతాన్ని ఇంత నగరానికి సంబంధించినటువంటి మొత్తం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చెత్తను మొత్తం కూడా డంపింగ్ యార్డ్ అక్కడ ఏర్పాటు చేసి ఈరోజు 20 ఏళ్ళకు దగ్గర వస్తున్నప్పటికీ మరి ఇక మీకు డంపింగ్ యార్డ్ అంటే ఒక 5 ఏళ్ళలో ఒక చోట ఉండాలి. కానీ 20 ఏళ్ళుగా ఒకే ప్రాంతంలో వేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు, ఆ ప్రాంతంలో గాలి, అదేవిధంగా అన్ని విధాలుగా మరి పొల్యూషన్లో కలిసిపోయింది. అది ప్రాంతం మొత్తం కూడా అసలు జీవించడానికి కూడా అంత స్మెల్ వస్తూ ఉంటుంది. మరి ర్యాంకోతోని ఏం ఒప్పందాలు ఉన్నాయో తెలియదు. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లకు ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఎంపీగా కొనసాగిన విషయం కూడా ఆ ప్రాంతం ప్రశ్నించే గొంతు అనేసి ఆ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని ఆనాడు పార్లమెంట్కి పంపించడం జరిగింది. మరి ఆనాడు ఈ ప్రాంతాన్ని నేను దత్తకు తీసుకుంటా, ఖచ్చితంగా జవహర్ నగర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ మీద కూడా పోరాటం చేస్తానే విషయం ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా పోరాడిన విషయం అందరికి తెలిసిందే.